రైతులకి ముఖ్యంగా చాలా డౌట్స్ ఉన్నాయి. అవకాడో ఎక్కడెక్కడ పండుతుంది, ఎక్కడ పండదు. నమస్కారం, నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు మాధవరం, డెక్కన్ ఎగ్జాటిక్స్ ఫార్మ్, సంగారెడ్డి, హైదరాబాద్. రైతులకి చాలా డౌట్స్ ఉన్నాయి. అవకాడో ఎక్కడెక్కడ పండుతుంది, ఎక్కడ పండదు. దీనికోసము మనము నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ వాళ్ళతో ఒక స్టడీ చేయటం జరిగింది. సో దీంట్లో భాగంగా ఇండియా మొత్తాన్ని మనం డిఫరెంట్ జోన్స్ గా విభజించడం జరిగింది. ముఖ్యంగా రెడ్ మోస్ట్ సూటబుల్, ఫాలోడ్ బై ఆరెంజ్, ఫాలోడ్ బై గ్రీన్ అండ్ yellow, అండ్ ఫ్యూ పార్ట్స్ మీరు చూస్తే వైట్ జోన్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మనం చూసినప్పుడు గోదావరి బేసిన్, కోల్ మైనింగ్ ఏరియాస్ తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పుడు ఎక్కువగా టెంపరేచర్ డిఫరెన్స్ ఉండటం వల్ల అక్కడ ఇంకా మనకి డేటా క్లియర్ కట్ గా తెలియదు. అంటే ట్రై చేస్తే కానీ మనం క్లియర్ కట్ గా డిఫరెన్సియేషన్ చెప్పలేని పరిస్థితి. ఈ స్టడీలో రైతులకి చాలా ఉపయోగకరం, ఎందుకంటే ఇక్కడ మనము ఒక మోడల్ తయారు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనం ప్రపంచంలో బెస్ట్ గ్రోయింగ్ కంట్రీస్ అండి, దాదాపు 13 దేశాలు, వాటి డేటా, ఈచ్ కంట్రీలో దాదాపు 5 టాప్ గ్రోయింగ్ ఏరియాస్, వాటి డేటా, అక్కడ 19 పారామీటర్స్ అంటే మాక్సిమం టెంపరేచర్, మినిమం టెంపరేచర్, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్, ఆల్టిట్యూడ్, దాంతో పాటు లైట్ ఇంటెన్సిటీ, విండ్ స్పీడ్స్, ఇవన్నీ డేటా తీసుకోవటం. అండ్ అది ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి తీసుకొని శాటిలైట్ ఇమేజరీ వాడుతూ మనం ఈ ఎకలాజికల్ స్టడీ చేయటం జరిగింది. సో దీనివల్ల మనకి రైతులకి టెక్నాలజీని అండ్ స్టడీస్ ని చూసుకొని, అంటే ఇక్కడ టెంపరేచర్ మానిటరింగ్ కూడా చేయటం, రికార్డ్ చేయటం కూడా జరుగుతుంది. సో వాటి డేటాని అనుకూలిస్తూ తీసుకున్న ఈ ఇమేజ్, దీనివల్ల మనకి రైతులకి చాలా ఈజీ అవుతోంది వెరైటీ సెలెక్షన్ కోసం. సో రెడ్ మోస్ట్ సూటబుల్, ఆరెంజ్ బెటర్, గ్రీన్ అండ్ yellow ఓకే విత్ ఫ్యూ వెరైటీస్, వైట్ ఇంకా తెలియదు.